గురుగారు, మీలో ఆ శ్రీరాముడు ఎప్పుడు ప్రవేశించాడు, ఆ రామసేవకి జీవితాన్ని అంకితం చేయాలి అనే ప్రేరణ మీకు ఎప్పుడు కలిగింది? అంటే దీనికి ముందు ఏంటంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతుం నమత రాక్షశాంతనం. ముందు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలి మనకి. సీతమ్మ వారు కూడా సుందరకాండలో తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం వరిసత్తమ రాఘవత్సత్సమారంభాత్ మయ్యత్నపరో భవేత్. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం వరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షయపురో భవ. నా దుఃఖాన్ని క్షయం చేయవలసిందయ్యా హనుమాని, ఆ రాముణ్ణి నా వైపు అభిముఖంగా చేయవలసింది అని ప్రార్థించింది. అంటే ఆంజనేయ స్వామి వారిని పట్టుకుంటే రాముని వారిని పట్టుకోవడం చాలా సులభం అవుతుంది. ఆ రకంగా నా జీవితంలో ఒకానొక సందర్భంలో ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యం కలగడం, ఇక ఈ కుర్రవాడు ఇటు అట అనేటువంటి పరిస్థితి, ఆపద వచ్చినప్పుడు మా నాన్నగారితో పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయులు, నాకు వైద్యం చేస్తున్న డాక్టర్ గారు, వారందరూ ప్రోద్బలము వారి యొక్క సలహా మేరకు ఏంటంటే ఆంజనేయ స్వామి వారిని పట్టుకోవడం జరిగింది. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అని చెప్పారు. హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. చేసిన తర్వాత గండం నుంచి బయటపడడం జరిగింది. అప్పుడు ఎవరైతే సలహా ఇచ్చారో వారు చెప్పారు, నాయన నీకు మళ్ళీ పునర్జన్మ ఆంజనేయ స్వామి వారు ఇచ్చారు, నువ్వు ఆంజనేయ స్వామి వారిని పట్టుకోవయ్యా అన్నారు. వైద్యం చేసిన వారు కూడా ధన్యవాదాలు చెప్తే, ధన్యవాదాలు నాటుపేద నాయన, నీకు మళ్ళీ జన్మ వచ్చింది, పునర్జన్మ వచ్చింది, ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నీ జీవితాన్ని భగవంతుడి వైపు దృష్టి మరల్చుకోవాల్సింది అని వారు చెప్పారు. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి వారిని పట్టుకొని హనుమాన్ చాలీసాతో మొదలు పెడితే, తరువాత నేను ఇది ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బీఎస్సీ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు సుందరకాండ, వాల్మీకి రామాయణం అంతర్గతంగా సుందరకాండ. ఎందుకంటే సుందరకాండ సామాన్యమైనది కాదు. అస్యశ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి అనేసి ఆంజనేయ స్వామి వారి దేవతా స్వరూపం అది. అదంతా మంత్రరాజ్యం సుందరకాండ. అటువంటి సుందరకాండని అనుష్ఠానం చేయడం జరిగింది. అది కొన్ని సంవత్సరాల పాటు, సుమారు 1982 నుంచి 94వ సంవత్సరం వరకు కూడా నిత్యము సుందరకాండ పారాయణ ఎక్కడున్నా చేయాలి అని చేయడం జరిగింది. ఆ 94లో ఇక రామాయణం పారాయణ చేయాలి, మొత్తం రామాయణం పారాయణ చేసి రామపట్టాభిషేకాలు చేసి రామ కైంకర్యం చేసుకునే భాగ్యం పొందాలి అనేటువంటి ఉద్దేశ్యంతో శ్రీమద్ రామాయణం 1994 నుంచి ఆశ్రయించడం జరిగింది. అది పరిపూర్ణంగా రామానుగ్రహం. ఎందుకంటే రామ ప్రభావాద్ ఆశ్చర్యం, రామువారి ప్రభావం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది ఎందుకు ఆశ్చర్యం కలుగుతుందంటే, మనం ఎప్పుడు అనుకోనటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిపూర్ణమైనటువంటి రామానుగ్రహం వల్ల మాత్రమే ఇది అబ్బింది అని నా ప్రగాఢ విశ్వాసం. అంటే గురుగారు, ఇప్పుడు మనకి ఎలాంటి ఆపద వచ్చినా కూడా సుందరకాండ పారాయణం చేయండి అని చెప్తుంటారు కదా, ఆ సుందరకాండ పారాయణంలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలియజేయండి. అంటే మనకి భాగవత మహాపురాణం తీసుకుంటే అందులో దశమ స్కంధము చాలా హృదయం లాంటిది, హృదయస్థానం అది. లలిత స్కందము కృష్ణమూలము అనేసి పోతన గారు కూడా చెప్పారు. అలాగే మహాభారతం తీసుకుంటే దానికి గుండెకాయ లాంటిది విరాట పర్వం. ఇక శ్రీమద్ రామాయణానికి వస్తే సుందరకాండ ఒక హృదయస్థానంలో ఉంటుంది. ఎందువల్లంటే జగదానంద కారకుడు రామచంద్రమూర్తి వారు. ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆంజనేయ స్వామి వారు చెప్తారు సీతమ్మతో, నిత్యం ధ్యానపరాయణ నిత్యం శోకపరాయణ అనేసి. అటువంటి పరిస్థితిలో సీతమ్మ ఎక్కడుందో తెలియదు, ఉందో తెలియదు, లేదో తెలియదు, ఏమైందో తెలియదు. అటువంటి విపత్కర పరిస్థితిలో రామచంద్రమూర్తి వారు ఉన్నారు. ఇక సీతమ్మ, రావణుడు వచ్చి 2 నెలలు గడువిస్తున్నాను నీకు, సంవత్సర కాలము లంకానగరంలో ఉన్నది సీతమ్మ వారు. అప్పటికి 10 నెలలు అయింది ఆంజనేయ స్వామి వారు వెళ్ళే సమయానికి. ఇక 2 నెలల్లో నువ్వు మనసు మార్చుకొని నన్ను అంగీకరించు, లేకపోతే నిన్ను సంపరింపజేస్తాను, నచ్చేస్తానని బెదిరించాడు. అప్పుడు ఆవిడ, ఈ జీవితం ఎందుకు, జీవించి ఉండడమే వ్యర్థము, ఎందుకంటే రామ దర్శన భాగ్యం లేదు, రాములు వారు ఎక్కడున్నారో తెలియదు, రాములు వారికి ఈమె గురించి తెలుసునో తెలియదో తెలియదు, అంతా అగమ్య గోచరం. నాని పిలిస్తే పలికే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. అటువంటి పరిస్థితిలో ఆవిడ అసలు ఈ దేహత్యాగం చేసుకుంటే మంచిది, రామదర్శన ప్రాప్తి లేనటువంటి జీవితం ఎందుకు, జీవితం వ్యర్థం కదా అని ఆవిడ భావించుకున్న సమయంలో సీతమ్మ అటువంటి పరిస్థితిలో ఉన్నది. అంటే వారికి కూడా దుఃఖ నివారణ కలిగించి శోకసముద్రం నుంచి బయటికి పడివేసి కార్యోన్ముఖం చేసినటువంటి మహాపరాక్రమశాలి, ధీశాలి, బుద్ధిమతాం వరిష్టం జ్ఞానినా మకరణ్యం అటువంటి ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి అసలు సుందరకాండలో రాములు వారి ప్రస్తావన ఉంటుంది కానీ రాములు వారి ప్రమేయం లేదు అక్కడ.
రాములు వారి చివరిలో మాట్లాడతారు తప్పిస్తే రాములు వారి సంభాషణ ఉండదు. సీతమ్మ ఆంజనేయ స్వామి వారు మాట్లాడుకోవడం రాములు వారి గురించి అది మాత్రమే ఉంటుంది. అంటే మనకి ఇహలోకంలో ఏమైనా కష్టాలు ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి దైవాన్ని ఆశ్రయించవచ్చు, తప్పులేదు. ధర్మబద్ధమైనటువంటి కోరికలతో దైవాన్ని ఆశ్రయించవచ్చు. ఆ మార్గంలో దిశానిర్దేశం చేస్తుంది సుందరకాండ. ఉదాహరణకి మొదటి శ్లోకము తతో రావణనీతాయ సీతాయ శత్రుదర్శన ఇయేషపదమన్వేష్టం చారణాచరితే పది. ఆంజనేయ స్వామి వారు సముద్ర లంఘనం చేయడానికి బయలుదేరుతున్నటువంటి శ్లోకం ఇది. అటు పిమ్మట ఆంజనేయ స్వామి వారు బయలుదేరుతున్నారు, చారణలు వెళ్తున్నటువంటి మార్గంలో వెళ్తున్నారు వారు అని చెప్పారు. శత్రుకర్షణ అన్నారు, అంటే శత్రువుల మీద జయం సాధించేటువంటి సామర్థ్యం ఉన్నవాడు అని. దీన్ని మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు దీన్ని మనం ధ్యానంగా భావించుకుంటూ ఉంటే విజయం లభిస్తుంది అని చెప్పారు. తరువాత ఇక్కడ మరొక విషయం ఏం చెప్తారంటే, ఇందాక మీరు చెప్పిన లౌకిక విషయంలో ఎంత ఉపకరిస్తుందో పరలోకానికి కూడా అంతగా ఉపకరిస్తుంది. ఇది ఇహము పరము రెండింటికి మనకి మేలు చూసేటువంటిది ఉపదేశాత్మకమైనటువంటిది సుందరకాండ. అంటే మన ఉపాసనా మార్గంలో ఉంటే మనం ఏం చెయ్యాలి? శత్రువుల మీద జయించాలి. ఎవరి శత్రువులు? ఉపాసనలో ఉన్నవాడి శత్రువులు అంటే అంతఃశత్రువులు. అరిషడ్వర్గం ఏదైతే ఉన్నదో దాని మీద జయం సాధించాలి అని. తరువాత ఇందాక 2 శ్లోకాలు చెప్పాను. తమస్మిన్ కారిణ్యోడే, తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నటువంటి వాడు అది కనుక ఉపాసన చేస్తే కష్టాలు సంసారంలో వస్తాయి, ఉపాసనా మార్గంలో ఉన్నవాడికి కూడా కష్టాలు వస్తాయి, దానికి కూడా విఘ్నాలు వస్తుంటాయి. ఆ విఘ్నాలు వచ్చినప్పుడు కూడా స్వామి ఈ వ్యవసాయంలో నేను ఈదలేను, ఈ కష్టాలు నేను తట్టుకోలేను, నన్ను బయటపడవేసి నీ అనుగ్రహానికి పాత్రను చేయవలసింది, నీ చరణాన్ని ఆశ్రయిస్తున్నాను అనేటువంటి భావంతో ఇవి రెండూ మనం ఉపాసన చేసుకోవచ్చు. అటు తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళింది అమ్మవారి దర్శనం కోసం వెళ్ళారు. దర్శనం కోసం వెళ్ళినప్పుడు దర్శన భాగ్యం కలగలేదు. ముందు మండోదరను చూసి ఈమె సీత అని భ్రమపడ్డారు. మనం కూడా ఏమిటి ఉపాసనలో ఉంటే కొన్నేవో సిద్ధులు లభిస్తూ ఉంటాయి, ఓహో నాకు అనుగ్రహం లభించింది అనుకుంటాం, అది భ్రమ. అంటే సంకేతాత్మకంగా సంకేతాల ద్వారా మనకు ఆ విషయం తెలియజేస్తారు వాల్మీకి మహర్షి. అప్పుడు వారు ధ్యానం చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్సే జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుగనేభ్య. రాములు వారికి నమస్కారం ఎలాగా? సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడిన రాముడికి నమస్కారము, సీతమ్మకి నమస్కారము, రుద్రుడికి నమస్కారం అని అందరికీ నమస్కారం చేసి దేవతానుగ్రహం కలగాలి నాకు అని కోరుకున్నారు. వెంటనే సీతమ్మ వారి దర్శనం అయింది. అంటే మనం కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి, పరమాత్మ దర్శనం కావాలి అంటే ఏం చెయ్యాలి? మనం కూడా గురుధ్యానం చెయ్యాలి, పరమాత్మ ధ్యానం చెయ్యాలి. దేవతా ధ్యానం చేస్తే వారు మన కార్య అనుకూలతకి దిశానిర్దేశం చేస్తారు అన్నారు. తరువాత మరొక ముఖ్యమైనటువంటిది, యుద్ధం చేస్తున్నారు ఆంజనేయ స్వామి వారు లంకానగరంలో. జైత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత అని దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ నరావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రేరత పాదపేక్ష సహర్ష అర్ధయిత్వా పురీం లంకాం అవిభాజ్య మైథిలీం సముద్రార్ధో గమిష్యామి అని వారు దివ్యమైనటువంటి జయఘోష చేశారు. అంటే ఆ లంకానగరంలో రాములు వారికి మొట్టమొదటి జయఘోష చేసింది ఆంజనేయ స్వామి వారు. అంటే ఈ జయఘోష రాములు వారికి జయం చేస్తే ఏమవుతుందంటే బలం విష్ణు ప్రవర్తితామని చెప్పారు. రామాయణం పారాయణ చేసినా, ప్రవచనం చేసినా, శ్రవణం చేసినా విష్ణువు యొక్క బలం పెరుగుతుంది. ఎందుకంటే విష్ణువు స్థితికారుడు కాబట్టి విష్ణువు యొక్క బలం పెరిగితే లోకాలన్నీ క్షేమంగా ఉంటాయి, లోకా సమస్త వినోబంతో అవుతుంది. కాబట్టి ఆ జయఘోష చేసింది కూడా సుందరకాండలో ఇది. ఈ రకంగా అనేకమైనటువంటి ఉపాసనా రహస్యాలు, ఇహలోకంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి కూడా మనకి నివారణోపాయాలు సుందరకాండలో వాల్మీకి మహర్షి మనకి అందజేశారు. ఆ సుందరము అంటే అక్కడ సీతమ్మ యొక్క పాతివ్రత్య సౌందర్యం మనకి బయటపడుతుంది. భర్తృవాత్సల్య భూషణ అంటారు. ఒంటి మీద నగలేవి లేవుట, కానీ భర్త యొక్క వాత్సల్యము అనేటువంటి నగలు మాత్రం ఉన్నాయి అన్నారు ఆంజనేయ స్వామి వారు. అలాగే రావణాసురుడు వచ్చినప్పుడు సీతమ్మ కూడా అసందేశాత్తు రామస్య తపస్సానుపాలనాత్తు అంటుంది. నేను తపస్సులో ఉన్నాను, రాములు వారి యొక్క ఆజ్ఞ లేదు కాబట్టి నేను వదిలిపెట్టాను రావణ, లేదంటే క్షణంలో భస్మం చేస్తాను సుమా అని చెప్తారు. అంటే
పతివ్రత పరాయణ సీతమ్మ. ఆ పతివ్రత లక్షణాలన్నీ కూడా అక్కడ మనకి ఎక్కడ ఉపదేశం లేదు, సీతమ్మ వారు ఉపదేశం లేదు, ఉపన్యాసం లేదు, ప్రవచనం లేదు, ఆచరణ ద్వారా చూపిస్తారు. కాబట్టి అమ్మవారి యొక్క పతివ్రత సౌందర్యం. అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా అమ్మ నిన్ను తీసుకెళ్తాను ఎలాగా, హవ్యవాహనుడు మనం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమః, రుద్రాయ స్వాహ రుద్రాయ నమః అని మేము చేస్తాం హవ్యము. అది హవ్యవాహనుడు అగ్నిదేవుడు తీసుకెళ్ళి ఆ దేవతలకు అందిస్తాడు. ఆ రకంగా నిన్ను తీసుకెళ్ళి రాములు వారికి అప్పచెప్తానంటే నేను పరపురుష స్పర్శను నేను సహించినయ్యా, అప్పుడు విధి లేక మరొక అత్యంతన లేక నేను అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు. అంటే అమ్మ పతివ్రత పరాయణమి నువ్వు తప్పిస్తే ఇంకో స్త్రీ ఎవరు కూడా ఇంత ఉత్తమంగా మాట్లాడదమ్మా అని చెప్పి చెప్తారు. ఆ రకంగా ఆమె యొక్క పతివ్రత సౌందర్యం, రాములు వారి సౌందర్యం అంతా అవన్నీ వర్ణించారు. ఆమె అడిగింది వానరాణం నరాణాంచ కథమాంసీ సమాగమ, ఎలాగయ్యా వానరులకి నలుడికి ఎలా తెలిసిందయ్యా చెప్పవయ్యా లక్షణాలంటే రామ కమలపత్రాక్ష సర్వసత్త మనోహర రూపదార్చున్న సంపన్నం ప్రసూతో జనకాత్మజే అని రాములు వారి లక్షణాలన్నీ చెప్తారు. అక్కడ సాముద్రిక శాస్త్రం చెప్తారు. కోడ్ లాంగ్వేజ్ అంటాను చూసారా, ఆ కోడ్ లాంగ్వేజ్ అన్నీ కూడా వాడారు అక్కడ వాల్మీకి మహర్షి వారు. అది ఆంజనేయ స్వామి వారు తెలుసు, సీతమ్మకి తెలుసు, రాములు వారి మృతులు తెలుసు, మరో వాళ్ళు తెలియదు. అది అంటే గురుగారు ఇప్పుడు సుందరకాండలో రాముని వర్ణనలో సాముద్రికం ఉందంటారా? సాముద్రుడి శాస్త్రం ఆజానుబాహుడని, ఈ రకంగా ఉన్నాయని, భుజాలు ఇలా ఉన్నాయని, ఛాతీ ఇలా ఉందని, అవన్నీ కూడా రాజలక్షణాలు. అంటే సామాన్య రాజు కాదు. మారీచుడు అంటాడు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్వలోకస్య దేవానా మగవానివాని. అంటే సర్వలోకాలకి రాజు అయినటువంటి రామచంద్రమూర్తి వారిలో ఎటువంటి సాముద్రిక లక్షణాలు ఉన్నాయి అనే విషయం, అంటే తన భర్త గురించి ఉత్తమమైనటువంటి సాముద్రిక లక్షణాలన్నీ చెప్తూ ఉంటే సీతమ్మకి ఎంతో ఆనందం కలిగిందనమాట. అంటే ఫస్ట్ మోటివేటర్ ఎవరంటే ఆంజనేయ స్వామి వారు, ఫస్ట్ కౌన్సిలింగ్ చేసిన వారు ఎవరంటే ఆంజనేయ స్వామి వారు. ఒక ఐడియల్ మెసెంజర్, ఒక ఆదర్శవంతమైన దూత ఎలా ఉండాలనేది ఆంజనేయ స్వామి వారిని చూసి నేర్చుకోవాలి. ఈ రకంగా ఆంజనేయ స్వామి వారి యొక్క విశ్వరూప ఆవిష్కరణ చేశారు వాల్మీకి మహర్షి వారు. అది చదువుతుంటే సుందరంగా ఉంటుంది. మరొక వర్ణన వాల్మీకి ఉపమా కాళిదాసస్య అంటారు. అంటే ఉపమాలంకార ప్రయోగంలో కాళిదాసును మించిన వారు లేరని. కానీ వాల్మీకి మహర్షి ఉపమాలంకారాలు చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది. వారు చెప్తారు ఆంజనేయ స్వామి వారు ఆ మహేంద్రగిరి నుంచి బయలుదేరుతుంటే తీవ్రమైనటువంటి గాలి శబ్దము అంతా వచ్చింది. ఆ దానికి అక్కడ ఉన్న చెట్లన్నీ పైకి లేచాయిట, కొంత దూరం వెళ్ళి కిందకి పడిపోయాట. ఎలా ఉందంటే స్వబంధు బాంధవాహ అన్నారు. అంటే మనకు ఎవరైనా మన ఇంటికి భక్తులు వస్తే, బంధువులు వస్తే వారిని కొంత దూరం సాధనంపి మళ్ళీ వస్తాం మనం, ఆ రకంగా ఉన్నాయి అని. ఆ రకంగా అద్భుతమైనటువంటి కవితా వర్ణన. అంటే వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం మనం రుచి చూడొచ్చు. చంద్రోదయ వర్ణన అద్భుతమైనటువంటి ప్రాసలో సాగుతుంది. చంద్రోదయ వర్ణన ఈ రకంగా అవి ఒకటి ఏది సుందరం కాదు అందులోని అన్నారు. సుందరకాండలో సుందరం కానిదేమీ లేదు అన్నారు. అంతా సుందరమే అని వర్ణించారు.